హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రాల్లో 47వ స్తోత్రమునకు అర్థం తెలుసుకుంటున్నాం. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతా హంత్రి నిష్పాప పాపనాశిని. ఓం నిశ్చింతాయే నమః. చింత అనగా కోరిక అని అర్థం. ఏ విధమైన కోరికలు లేనిదే అమ్మ. చింత అనగా దిగులు, మానసికమైనది. ఏ చింత లేనిది కనుక నిశ్చింత అమ్మ. దావాగ్ని ఒకేసారి అడవిని తగలబెడుతుంది, కానీ చింత అనుక్షణం మానవుడిని దహించి వేస్తూనే ఉంటుంది. చికిత్స కూడా లేదు ఈ చింతకి. ఆకలిని, నిద్రను కూడా నాశనం చేస్తుంది చివరికి. అనగా దిగులు పట్టుకుంటే వాడికి తిండి సహించదు, దానివల్ల నిద్ర సరిగా పట్టదు. క్రమంగా దేహం అనారోగ్యం పాలై బలం నశించి పాడైపోతుంది. దిగులు పట్టుకున్న వాడికి అందం చెడిపోయి అసహ్యంగా తయారవుతుంది శరీరం. ఏ పని చేయడానికి ఉత్సాహం ఉండదు. నిరుత్సాహం వల్ల తెలివితేటలు, జ్ఞాపక శక్తి నశించిపోతాయి. క్రమంగా జీవితం సర్వనాశనమవుతుంది. చింత ఎందుకు పుడుతుంది అనే దానికి కారణాలు యోగులు చెప్పారు. వస్తు వ్యామోహం, అనవసర కామం, అర్ధవాంఛ. ఇవి కాక తనకంటే ఎవరైనా గొప్పవారు అనిపించుకున్నా, ధనవంతుడు లేక కీర్తివంతుడైన వారిపై ఈర్ష్య పెరగటం వల్ల వచ్చే బాధ, ఇవన్నీ మానవులకు దిగులును పుట్టిస్తాయి. ఓం నిరహంకారాయే నమః. అహంకారం లేనిది అమ్మ. సాధారణంగా జీవులకు అహంకారం జాస్తి. ఏ పని చేస్తున్నా ఇది నేనే చేస్తున్నానని, తానే గొప్పవాడినని, తాను తప్ప మరెవ్వరూ ఈ పని చెయ్యలేరని భావించే లక్షణం అహంకారం. దేహాత్మ, బుద్ధిని అహంకారం అంటారు. దేహం, ఆత్మ ఒక్కటే అనే భావాన్ని అహంకారం అంటారు. నిజానికి ఆత్మకు దేహానికి ఏ సంబంధం లేదు. ఆత్మ నాశనం లేనిది, సృష్టింపబడనిది, అనాది సనాతనంగా దేహకర్మలను అనుసరించి వస్తుంది. రావణ, దుర్యోధనాదుల అహంకారం తామసికం. బలి చక్రవర్తి వంటి వారిది రాజస అహంకారం. జనక మహారాజులది సాత్విక అహంకారం. ఈ మూడు లేకుండా ప్రపంచంలో ఏ జీవి ఉండడం దుర్లభం. జీవికి ఏదో ఒక అహంకారం ఉంటుంది. అది లేకపోతే శరీరం నిలబడదు, లోకంలో ఉండలేరు వారు. ఈ మూడు లేని ఏకైక పరబ్రహ్మం అమ్మవారే కనుక ఆ తల్లిని నిరహంకార అంటారు. ఓం నిర్మోహాయ నమః. మనోభ్రాంతి లేదా చిత్రభ్రాంతిని మోహం అంటారు. అది లేనిది నిర్మోహ. దేని మీదనైనా నాది అని, కావాలని అనిపించే లక్షణం లేనిది. తన స్వరూపం తనకు తెలియకపోవడమే మోహం. దీనినే యోగ పరిభాషలో స్వరూప విస్మృతి అంటారు. జీవి నిర్మల గుణరూప కర్మలు లేనివాడు. కల్పనా వికారం వల్ల తనకు తాను పేరు, రూపం, గుణం ఉన్నట్లు ఊహించుకుంటూ ఉంటాడు. శరీరము తాను కాదు, తాను శరీర కాడు. దేని మీద తనకు మోహం ఎక్కువ అవుతుందో అదే తనకు దుఃఖం తెచ్చిపెడుతుందని స్మృతులంటూ, తీపి మీద వ్యామోహం ఎక్కువైతే శ్లేష్మ సంబంధ రోగాలు, మూత్ర సంబంధ రోగాలు పెరుగుతాయి. కారం వల్ల అజీర్ణ వాయు రోగాలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. ఇలా ప్రతి వస్తువు తన వ్యామోహం వల్ల తనకు ప్రమాదం, దుఃఖం ఇస్తుందని గ్రహించి వాటి వెంట పడకుండా ఉండడమే నిర్మోహం. ఓం మోహనాశిన్యై నమః. మోహం తనకు లేకుండా చూసుకొనడం ఒకటైతే, దానిని నాశనం చేసి తన భక్తులకు జ్ఞానం కలిగించడం పరదేవత లక్షణం. అనగా జీవాత్మ, పరమాత్మలనే ద్వైత భావాన్ని, భగవంతుడు ఒకడు కాదు అనేకులు అనే ద్వైత భావాన్ని తొలగించి ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే అనే జ్ఞానాన్ని భక్తులకు ఇచ్చేది కనుక అమ్మవారిని మోహనాశిని అన్నారు. ఈ చరాచర జగత్తులన్నింటిలో ఉన్నది ఒకే పరబ్రహ్మం అని ఈ విషయాన్ని గ్రహించిన వానికి మోహం, శోకం ఉండదనే చెప్పబడింది. ఒకప్పుడు 2 కులింగ పక్షులు ఒక చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లలను సాకుతూ ఆనందంగా జీవిస్తున్నాయి. ఒకరోజు ఒక బోయవాడు ఆడపిట్టను కొట్టి చంపివేశాడు. అది చూసిన మగపిట్ట భార్యను తలుచుకుని దుఃఖిస్తూ, మన పిల్లలకి ఇంకా రెక్కలు రాలేదు,
అమ్మ ఇంకా వస్తుంది, ఇంకా వస్తుంది, ఈ దిక్కు నుండి వస్తుందని పిల్లలు ఎదురు చూసి దుఃఖిస్తాయని, తన భార్య లేని జీవితం ఎలాగా అని అనుకుంటూ చింతిస్తుండగా బోయవాడు ఇంకొక పదునైన బాణంతో ఆ మగపిట్టను కూడా కొట్టి చంపివేశాడు. తన భార్య కోసం ఏడుస్తూ తన గురించి ఆలోచించక తన ప్రాణం పోగొట్టుకోవడమే మోహమే జీవితాన్ని నాశనం చేస్తుందని భాగవతం చెబుతోంది. కనుక అటువంటి దానిని నాశనం చేసేది మోహనాశిని అమ్మవారే. ఓం నిర్మమాయై నమః. మమ అనే శబ్దానికి నాది అని అర్థం. ఒక వస్తువు మీద ఇది నాది అనే కోరిక, వ్యామోహం కలగడానికి గల కారణం మనకున్న సంపద పరిమితం కావడమే. ఈ చరాచర జగత్తంతా అమ్మవారిదే కాబట్టి అంతా తానే అంతా కనుక మమకారం అమ్మకు ఉండదు. అందువల్ల నిర్మయ అనబడుతోంది. మమకారం ఎంత విచిత్రమైందో దేవీ భాగవతం చెబుతోంది. నాది ఏదీ లేదు అనుకునేవాడి అహంకారంలో మమకారం దాగి చివరకు అది వస్తు వ్యామోహానికి దారితీసేలా చేసి మమకారాన్ని కలగజేస్తుంది. నారదుడు నిర్మముడను అనుకునేవాడు. శ్రీహరి ఒకసారి నీ మహతిని తుంబురుడికి ఇవ్వమన్నారు. నారద మహర్షి శ్రీహరి పాదాలు పట్టుకుని ఏ మమత్వం లేని తనకు మహతిపై మమత్వం ఉందని చెప్పగా, ఇది ఉన్నది కాబట్టే నీవు నిర్మముడివి కావు అన్నారు శ్రీహరి. సర్వసంగ పరిత్యాగులలో కూడా కాషాయాలపై, ఆహారాలపై, ఆశ్రమాలపై వ్యామోహాలు ఉంటాయి. రామానుజాచార్యుల వారి ధనుర్దాసు అనే ఒక భక్తుడు భార్య సమేతంగా ఉండేవాడు. అతనిపై రామానుజులు చూపే ప్రేమ తట్టుకోలేని శిష్యులు కాషాయ వస్త్రాలు గురువుగారు చింపివేయించాడు. దానితో ఆ శిష్యులు వారిలో వారు నువ్వు చింపావంటే నువ్వు చింపావని కలహించుకున్నారు. అన్ని వదిలిన సన్యాసులకు కాషాయ వస్త్రాలు చిరిగితే తట్టుకోలేక కోపం వచ్చింది. కారణం వారికా వస్త్ర మమకారం వదిలిన వారు ఈ సృష్టిలో కేవలం అమ్మ మాత్రమే కనుక ఆ తల్లిని నిర్మయ అంటున్నారు. ఓం మమతాహంత్రే నమః. తన భక్తులకు స్వీయ స్వరూప జ్ఞానం ప్రసాదించి వారిలో ఉండే నాది అనే భావాన్ని నాశనం చేస్తుంది అమ్మ. బలిచక్రవర్తి కూడా మొదట్లో నాది అనుకునేవాడట. ఆ తర్వాత జ్ఞానం పొందాక ఏది నాది కాదు అనే స్థితికి వచ్చాడు. ఒకసారి ప్రహ్లాదుడిని ఇంద్రుడు చూశాడు. నీకు సంపదలు లేవు, అయినా దుఃఖించవు, శత్రువులు నాశనం చేస్తారనే భయమూ ఉండదు, ఇలా అయితే ఎలా బ్రతుకుతావు అని ప్రశ్నించారు ఇంద్రుడు. అప్పుడు ప్రహ్లాదుడు కలిమి లేమి అనే రెండు ఎప్పుడూ లోకంలో ఉంటాయి. కలిమి అంటే కేవలం సంపద కాదు, పురుష ప్రయత్నం ఉండుట. జీవి ఏదో ఒక ప్రయత్నం చేస్తుండడము, లేదో ఒక్కొక్కప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా ఉండడమో చేస్తూనే ఉంటాడు. ఇదే కలిమి మరియు లేమి. కాబట్టి నేను ఉంది లేదు అనే భావనను మనస్సులోనికి రానియను. సంపదలు అనేవి మనం ప్రయత్నించుకున్నా వచ్చి తీరుతాయి. వాటి మీద వ్యామోహం లేని వారు వచ్చినా పోయినా ఒకే రకంగా ఉంటారు. వ్యామోహం ఉన్నవారు రాకపోతే దుఃఖం, వస్తే సంతోషం పొందుతారు. ఇక మన కర్మాచరణాన్ని బట్టి మిత్రులు, శత్రువులు వస్తూ పోతూ ఉంటారు. విజయం, పరాజయం ఇస్తారు. ఇవేవి నావి కావు అనుకోవడం వల్ల నాకు ఏ విధమైన దుఃఖం, ఆనందం ఉండవని వివరిస్తారు మహాభారతం శాంతి పర్వంలో. ఓం నిష్పాపాయై నమః. పాపాలు లేనిది కనుక అమ్మవారు నిష్పాప. శ్రీమద్దేవి భాగవతంలో పాపాలు అంటే ఏమిటో, వాటి వల్ల వచ్చే ఫలితాలేమిటో శ్రీమన్నారాయణుడు నారదుడికి వివరించారు. శృతులు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు మానవులు ఎలా నడుచుకోవాలో వివరించాయి. ఆ శాస్త్రాలలో చెప్పబడిన రీతిలో నడుచుకోవడమే పుణ్యం, దానికి వ్యతిరేకంగా నడుచుకోవడమే పాపం. పరదార ధనాలు అపహరించాలనే కోరిక, అపహరణ అనే పాపానికి తామిశ్ర నరకం వస్తుంది. ప్రాణిద్రోహం, స్త్రీ హత్య, బ్రహ్మహత్య ఇత్యాదుల శేషంగా పాపాలున్నాయి. కొన్ని సాధారణ పాపాలు, కొన్ని మామూలు పాపాలు, కొన్ని ఘోర పాపాలు, కొన్ని ఉపపాతకాలు, భేదాలు. ఎన్ని ఉన్నా పాపాలు పాపాలే. ఇవి లేకుండా ఉండడం సాధారణంగా జీవుల వల్ల కాదు. రైతు వ్యవసాయం చేస్తుంటే నాగలికి తగిలి ఎన్నో జీవులు చస్తున్నాయి, అది పాపమే కదా. స్త్రీలు పొయ్యి వెలిగిస్తారు, చీపురు పట్టుకొని ఊడుస్తుంటారు, అలా చాలా చనిపోతుంటాయి, అవి పాపాలే. నడిస్తే పాపం, పడుకుంటే పాపం. అందుకనే వేదం
పాపం చేయాలని తనంత తాను ప్రయత్నం చేయకుండా ఉండడమే పాపరాహిత్యమని, పూర్తిగా నిష్పాపుడు సృష్టిలో ఉండడని, అటువంటి వాడు భగవంతుడేనని అంటోంది. కర్మ గతులను బట్టి పుణ్యం పాపం ఉంటాయని, కర్మ లేనిదే జీవుల మనుగడ లేదని, అందుకే జీవులు పుణ్య పాపాల కలయిక వల్ల జన్మించిన వారని, కర్మతో అవసరం లేనిది కనుక అమ్మవారు మాత్రమే నిష్పాప అని పురాణోక్తి. మనం చేసే పాపాలు మనకు రోగాలు అవుతాయి. పూర్వ జన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అని పురాణోక్తి. అందుకే ఈ మంత్రం అనేక రోగ వినాశకరం అని సాక్షాత్తు ధన్వంతరి పేర్కొన్నారు. నరాల వల్ల ఇబ్బందులు, సయాటిక, వెన్ను నొప్పి ఉన్నవారు 90 రోజులు ఓం నిష్పాపాయై నమః అనే మంత్రజపాన్ని 108 సార్లు చేస్తూ నొప్పి ఉన్న చోట చేతిని ఉంచి నిమురుకుంటూ ఉంటే నొప్పులన్నీ పోతాయి. మోకాల నొప్పి ఉన్నవారు నిమ్మరసం, తేనె, బెల్లం కలిపిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో ఉంచి ఒక చేతిలో ఆ గిన్నె పట్టుకుని దానిపైన ఇంకొక చేతిని ఉంచి ఓం నిష్పాపాయై నమః అని 108 సార్లు ఈ మంత్రాన్ని జపం చేసి ఆ తర్వాత ఆ మిశ్రాన్ని మోకాళ్ళకి మర్దనా చేస్తే 90 రోజుల్లో నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఇంకా పలు రకాల నొప్పులు నిత్యం ఈ మంత్ర జపం వల్ల తొలగిపోతాయి.